గాయ్స్ ఇప్పుడైతే మనం పార్ట్ 4 జూనియర్ విలేజ్ కబడ్డీ ఆడదాం. లెట్స్ గో. నెంబర్ వేయబోతున్నాం. ఇదెవరికి? సాత్విక్. ఇదెవరికి? లక్కీ. ఇదెవరికి? నాకు. ఇదెవరికి? విఘ్నేష్. ఫస్ట్ రైడ్ సాత్విక్, సెకండ్ రైడ్ ఐఎమ్, థర్డ్ రైడ్ విఘ్నేష్, ఫోర్త్ రైడ్ నూతన్. వినయ్ వచ్చేసి డిఫెండర్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రైజ్ వచ్చేసి సాత్విక్ వచ్చిండు. వన్ సైడ్ ఎత్తుండు సాత్విక్. అయితే ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యిండు. ఓ విఘ్నేష్ పట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ పట్టుకోలే. సాత్విక్ ఇంకా లైన్ తొక్కలే. విఘ్నేష్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఎండ కొట్టడం కారణం వల్ల ఎవరు కరెక్ట్ కనబడతలేరు. వన్ సైడ్ వేసిండు సాత్విక్. అయితే మళ్ళీ వదిలేసిండు. ఓ నూతన్ సాయి ట్రై చేశాడు కానీ ఓ ఇద్దరు అవుట్ అయ్యారు. సూపర్ రైడ్ కాదు ఇది అట్లా అంటుండు. కానీ ఇప్పుడు వచ్చేసి లక్కీ వస్తుండు రైడింగ్. ఓ హ్యాండ్ టచ్ ట్రై చేశాడు కానీ అంటలేదు సాత్విక్ మీదకి. మా కామెంటరీ ఎలా ఉందో చెప్పండి. విక్కీ అవుట్ ఆఫ్ బౌన్స్. అవుట్. లక్కీ అవుట్ మాట్లాడిండు కాబట్టి. విఘ్నేష్ రైడింగ్ వస్తుండు. ఎవరు కనబడలేదు కానీ ఓ విఘ్నేష్ అయితే ఇప్పుడు ముట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి నూతన చేస్తుండు రైడింగ్. వీడియో కరెక్ట్ రాకపోతే చెప్పండి మాకు కామెంట్స్లో. జెర్సీ పోల్ చేసిండట విఘ్నేష్. ఇప్పుడు సాత్విక్ వస్తుండు రైడింగ్. ఫస్ట్ రైడ్ మళ్ళా. ఓ ఓ విఘ్నేష్ మీద హ్యాండ్ టచ్ ట్రై చేశాడు. ఓ విఘ్నేష్ ట్యాకిల్ చేసిండు. అవుట్ అయ్యిండు సాత్విక్. ఇప్పుడు సెకండ్ రైడ్ వచ్చేసి లక్కీ వస్తుండు. చెప్పండి మంచిగా కనబడుతున్నారు లేదో. బాగా ఎండ కొడుతుంది ఇక్కడ. ఓ ఎంతమంది అవుట్. లక్కీ ఒక్కడు అవుట్ కావచ్చు. అవుట్ ఆఫ్ ద బౌండ్స్ లక్కీ. ఇప్పుడు విఘ్నేష్ రైడింగ్ మర్చిపోతుండు. ఓకే కొట్టిల్లు ఇప్పుడే. భయం వచ్చింది. ఇవాళ కనబడతలేరు గాయస్ ఇప్పుడైతే. ఓ సాత్విక్ ట్యాకిల్ చేసిండు. ఓ పట్టుకొని వాడేసిళ్ళు. ఇప్పుడే ఫోన్ సెట్ చేసినాం. ఇప్పుడు నూతన్ సాయి వస్తుండు. హ్యాండ్ టచ్ ట్రై చేశాడు కానీ లేదు. ఇప్పుడు వచ్చేసి విక్కీ చైన్ పడతలేడు. ఓ నూతన్ సాయి పడ్డాడు. ఇది మంచి అవకాశం వినియోగించుకోవాలి. ఓ చైన్ ట్యాకిల్. ఓ సూపర్ రైడ్ అయింది. ఎంతమంది అవుట్ తెలుస్తలేదు. ఎంతమంది అవుట్ అయ్యారు ఇప్పుడు. సూపర్ రైడ్. ముగ్గురు అవుట్ అయ్యారు. ఎవరు అంటే విక్కీ, విఘ్నేష్, లక్కీ అవుట్ అయ్యిండు. ఇప్పుడు సాత్విక్ వస్తుండు. సాత్విక్ మీద అది నూతన్ సాయి మీద హ్యాండ్ టచ్ అయింది. సాత్విక్ లైన్ క్రాస్ చేశాడు. ఇప్పుడు లక్కీ రైడింగ్ వస్తుండు. ఓ కిక్కి ట్రై చేశాడు విఘ్నేష్ మీద. ఓ విక్కీ చాలా బాగా పట్టాడు. డబల్ టైల్. ఓ విక్కీ అవుట్ అయ్యిండు. ఇప్పుడు విఘ్నేష్ వస్తుండు రైడింగ్. ఓ అడ్వాన్స్ ట్యాకిల్ ఇది. అనవసరమైన ట్యాకిల్ చేశాడు. ఇప్పుడు నూతన్ సాయి వస్తుండు రైడింగ్. కబడ్డీ అనుకుంటూ వస్తున్నాడు. నూతన్ సాయి ఇంతకుముందు సూపర్ రైడ్ చేశాడు. ఓ మిస్ అయింది. ఇప్పుడు ట్యాకిల్ సాత్విక్ ట్రై చేశాడు కానీ మళ్ళీ ఫస్ట్ కన్సల్ వస్తుండు. నూతన్ సాయి ఉట్టిగానే వన్ సైడ్ చేస్తుండు. సాత్విక్ ఉట్టిగానే వన్ సైడ్ చేస్తుండు. ఓ లక్కీ ట్యాకిల్కి ట్రై చేశాడు కానీ పట్టుకోలేకపోయాడు. సాత్విక్ క్రాస్ చేశాడు లైన్ని.
ఇప్పుడు లక్కీ రైడింగ్ వస్తుంది, సెకండ్ రైడింగ్. కిక్కి ట్రై చేశాడు. ఇవాళ అవుట్ చేశాడు. విక్కీ అవుట్ అయ్యాడు. ఇప్పుడు విఘ్నేష్ రైడింగ్ వస్తుండు. విక్కీకి ఇంజూర్డ్ కావడం వల్ల విక్కీ డిఫెండర్గా ఉన్నాడు. విఘ్నేష్ అవుట్ అయ్యాడు. సాత్విక్ ట్యాకిల్ సూపర్ పట్టిండు. ఇప్పుడు నూతన్ సాయి వస్తుండు రైడింగ్. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు నూతన్ సాయి. చాలా స్పీడ్గా ఆడుతున్నాడు. హ్యాండ్ టచ్ ట్రై చేస్తున్నాడు సాత్విక్ మీద. ఓ ఓ ఓ సూపర్ రైడ్. 4 మెంబర్స్ అవుట్. ఆల్ అవుట్ అయ్యారు. ఆల్ మెంబర్స్ అవుట్. చూడండి ఇప్పుడు సాత్విక్ వస్తుండు ఫస్ట్ రైడ్. ఓ నూతన్ సాయి పట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ పట్టుకోవట్లే. ఓ ఎవరు అవుట్ అవుతారు? నూతన్ సాయి అవుట్ అయ్యాడు. ఇప్పుడు లక్కీ వస్తుండు రైడు. ఓ ఇంకొకరు పట్టిండు. 2 మెంబర్స్ అవుట్. విఘ్నేష్ ఇంకా సాత్విక్ ఇద్దరు అవుట్. ఇప్పుడు విఘ్నేష్ రైడింగ్ మర్చిపోతుండు. విఘ్నేష్ రైడింగ్ అరే రారా రా. ఓ సాత్విక్ అడ్వాన్స్ ట్యాకిల్ ఇది. మళ్ళీ ఫస్ట్ రైడ్ నుంచి అలా వస్తుండు. ఇప్పుడు లక్కీ రైడింగ్ వస్తుండు సెకండ్ రైడ్. సాత్విక్ చాలా ట్రై చేస్తున్నాడు. ఓ ఎంతమంది అవుట్ తెలుస్తలేదు. సాత్విక్ ఒక్కడే అవుట్. ఇప్పుడు విఘ్నేష్ రైడింగ్ వస్తుండు థర్డ్ రైడింగ్. ఏమో అయింది, ఇంజూర్ అయింది సాత్విక్కి. చేస్తున్నాడు. ఇప్పుడు లక్కీ వచ్చేసి ఇప్పుడే రైడ్ వచ్చాడు. చాలా దమ్ వస్తున్నట్టుంది. విఘ్నేష్ రైడ్ రావడానికి చాలా టైట్ ఆగాడు. సాత్విక్కి అయిపోయింది. ఇప్పుడు విఘ్నేష్ వస్తుండు రైడింగ్. అడ్వాన్స్ ట్యాకిల్. సాత్విక్ చాలా మీద పడుతున్నాడు. అయినా కాకపోయినా ఇప్పుడు నూతన్ సాయి ఇంతకుముందు రైడ్లో అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. ఓ ఓ హ్యాండ్ టచ్ ట్రై చేశాడు కానీ అంటలే కావచ్చు. ఓ ఓ ఓ మళ్ళా సూపర్ రైడ్. 4 మెంబర్స్ అవుట్. ఆల్ అవుట్. చాలా బాగా ఆడాడు నూతన్ సాయి. చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికీ 2 సార్లు సూపర్ రైడ్ చేశాడు. ఇప్పుడు సాత్విక్ రైడింగ్ వస్తుండు. ఓ లక్కీ డబల్ టైవల్ చేసిండు. అవుట్ అండ్ సాత్విక్. ఇప్పుడు లక్కీ సెకండ్ రైడ్ వస్తుండు. అవుట్ ఆఫ్ బౌన్స్ ఆడ లక్కీ అవుట్ అండ్. ఇప్పుడు విఘ్నేష్ రైడింగ్. విఘ్నేష్ పార్ట్ 3లో డీప్ అటెంప్ట్ చేయలేడు కానీ ఇప్పుడు చేస్తున్నాడు. ఓ ఓ ఓ ఓ డబల్ టై హోల్ ట్రై చేశాడు కానీ డబల్ టై హోల్ కాలేదు. యాంకిల్ హోల్డ్ చేసిండు సాత్విక్. ఇప్పుడు నూతన్ సాయి వస్తుంది రైడింగ్. డీప్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఇవాళ అవుట్ కాలేదు ఇంకా.
అంతా డీపటన్ చేసినప్పుడు లక్కీ విక్కీ బయటకు రావాలి కానీ వస్తలేడు. ఓ మళ్ళీ ఇద్దరు అవుట్ అయ్యిండు, విక్కీను సాత్విక్. ఇప్పుడు సాత్విక్ వస్తుండు మళ్ళీ ఫస్ట్ రైడ్ నుంచి. ఓ ఓ ఓ నూతన్ సాయి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ అవుట్ కాలే. లక్కీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. జెర్సీ అంటుంది, ఎవరిది సాత్విక్దో విఘ్నేష్తో తెలుస్తలేదు. ఓ అడ్వాన్స్ ట్యాకిల్ విక్కీ చేశాడు. ఇప్పుడు నూతన్ సాయి రైడింగ్ వస్తుండు, లాస్ట్ రైడ్. ఎవరు ఎక్కువ అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తారో చెప్పండి కామెంట్స్లో. లాస్ట్ టైం ఓ నూతన్ సాయి సెకండ్ టైం అవుట్ అయ్యిండు నూతన్ సాయి. ఇప్పుడు ఫస్ట్ రైడ్ మళ్ళీ సాత్విక్ వస్తుండు. ఎవరు ఎవరైతే తెలుస్తలేదు. విఘ్నేష్ అవుతాడు సాత్విక్ అవుట్ అయితే తెలుస్తుంది. ఇద్దరు అవుట్ అయ్యారు, నూతన్ సాయి విఘ్నేష్. నూతన్ సాయి టెంప్ట్ అయ్యాడు. విఘ్నేష్కి రక్తం వెళ్తుంది. విఘ్నేష్కి ఇంజూర్ అయింది ఇప్పుడే. ఓ కిక్కి ట్రై చేశాడు, ఓ అవుట్ అయ్యిండు. ఓ ఓ నేను అవుట్ అని ఒప్పుకోవట్లేదు. లక్కీ కూడా అవుట్ అయ్యాడు.